సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా నీకా? నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కౌశిక్ అరికపూడి సవాళ్లపై రెండో రోజు రాజకీయ రగడ. బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలు. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్న హరీష్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించరాదన్న సీఎం. జూనియర్ అయిన కౌశిక్ ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నానన్న అరికపూడి గాంధీ. వరదల్లో దెబ్బతిన్న తెలంగాణకు నిబంధనలు లేకుండా నిధులు ఇవ్వాలన్న రేవంత్. నివారణ చర్యల కోసం శాశ్వత నిధి ఏర్పాటుపై కేంద్రానికి వినతి. ఏపీలో ప్రతి వరద బాధితుడికి సాయం అందాలన్న చంద్రబాబు. ఈ నెల 17నే ఇద్దామని వెల్లడి. దెబ్బతిన్న వాహనాలకు పరిహారం ఇస్తామని ప్రకటన. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. 48 గంటల్లో పాస్పోర్టులు దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని ఉత్తర్వు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు 2 లారీలు ఢీకొని 7 మృతి, 30 మందికి గాయాలు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం. మద్యం విధానంపై సీబీఐ కేసులో కేజ్రీవాల్ కు బెయిలు. తిహాడ్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు శ్రేణుల సంబరాలు. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చిన కేంద్రం. శ్రీ విజయపురంగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటన. వలసవాద ముద్రలు తొలగించేందుకేనని స్పష్టీకరణ. హుజురాబాద్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ సవాళ్లతో మొదలైన ఉద్రిక్తతలు ఇవాళ కూడా కొనసాగాయి. బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాజు ఇంటి వద్ద 144 సెక్షన్ విధించారు. సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయించారని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి పక్కా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆక్షేపించారు. పోలీసులు న్యాయబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల మధ్య మొదలైన రాజకీయ వేడి రెండో రోజు కొనసాగింది. ఎమ్మెల్యే గాంధీ నివాసంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్న బీఆర్ఎస్ ప్రకటనతో ఉదయం నుంచే బాజ్పల్లిలోని శంభీపూర్ రాజు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల కళ్లు కప్పి రాజు ఇంటికి వచ్చిన కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి గాంధీ ఇంటికి బయలుదేరగా ఇరువురిని పోలీసులు అడ్డుకున్నారు. వాహనంలో ఎక్కేందుకు ప్రయత్నించిన వారిని నిలువరించారు. ఇరువురిని ఇంటిలోకి తీసుకువెళ్లి గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్తున్న గాంధీ నివాసానికి వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీ ఇంటికి వెళ్లిన దానం నాగేందర్ విషయంలో ఒక చట్టం, తమకు ఒక చట్టం ఉంటుందా అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావుల్ని గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. మాజీ మంత్రి హరీష్ రావును కూడా కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా బలగాల్ని మోహరించి ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలను విధించారు. నిన్న పోలీసుల తోపులాటలో హరీష్ రావు భుజానికి గాయం కాగా ఆయన్ని కలిసేందుకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత రాగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తర్వాత ఇంటి నుంచి బయటకొచ్చిన హరీష్ రావు పోలీసుల అనుమతితో భుజం గాయానికి చికిత్స తీసుకోవడానికి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్ గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్ లో పనిచేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది? 10 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు? ఈ రకంగా రౌడీల్లాగా వ్యవహరించిండ్రా? ఇవాళ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు.
ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తేనట్టు వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుందే? ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి. నువ్వు చక్కగా లేవు ఫస్ట్. పాపం పోలీసులు ఏమంటావు? మరోవైపు బీఆర్ఎస్ నేతల్ని జిల్లాల్లోనూ పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. కొందరిని ముందస్తుగా అరెస్ట్ చేసి ఠాణాలకు తరలించారు. బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను గత అర్ధరాత్రి వరకు అక్రమంగా అరెస్టు చేసి ఈ ఉదయం నుంచి గృహ నిర్బంధాలు చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలంటే సర్కారుకు ఎందుకంత భయమో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరకపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణకు ఉన్న మంచి పేరును పోగొట్టాలని చూస్తే బీఆర్ఎస్ సహించదన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, తగిన సమయంలో కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారని అన్నారు. కౌశిక్ రెడ్డి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆరోపించారు. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టినందునే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు. కౌశిక్ రెడ్డి గతంలోనూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, మహిళలను అవమానించేలా మాట్లాడారని చెప్పారు. దేశ మహిళలను అవమానించేలా చీరా గాజుల గురించి మాట్లాడారని ఆక్షేపించారు. ప్రాంతీయ విభేదాలు కూడా తీసుకువచ్చారని, కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోవాలని సూచించారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తే తమపైనే రాళ్లు రువ్వారని, పూల కుండీలు విసిరారని తెలిపారు. తాము ఒక్కరిపై కూడా దాడి చేయలేదని గాంధీ అన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పటానికి వెళ్ళిన మీదే రాళ్లు రువ్వావు, కుండీలేసావు, దుర్భాషలాడావు. ఈ భాష కరెక్ట్ అని హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ కరెక్ట్ అని అంటే అది కరెక్టే. నేను మాట్లాడిన భాష కూడా కరెక్టే. కేసీఆర్ గారు మీరంటే గౌరవం ఉంది, మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. ఇటువంటి చీడ పురుగులు ఉంటే పార్టీకి, మీ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకి కూడా మచ్చ వస్తుందని మాత్రమే. నోటికి అదుపు లేని మనిషిని ఒక ఊరి మీదకు వదిలి ఎంతవరకు సమంజసం? అంతకుముందు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేంద్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గడిచిన 2 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు ఇచ్చారు. బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందన్న సీఎం రాజకీయ కుట్రలు సహించేది లేదని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్క వరద బాధితుడికి సాయం అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సాయం విషయంలో శాస్త్రీయ పద్ధతిలో జాబితా రూపొందించాలన్నారు. నష్టం అంచనా పూర్తి చేస్తే ఈ నెల 17న బాధితులకు సాయం ఇద్దామన్నారు. మొదటి, 2వ అంతస్తుల్లో ఉన్నవారికి వేర్వేరుగా సాయం చేద్దామని, దెబ్బతిన్న వాహనాలకు పరిహారం ఇస్తామని తెలిపారు. వరదల్లో పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇల్లు కట్టిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్లో మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సీఎం సూచించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే 17న బాధితులకు సాయం అందిద్దామని స్పష్టం చేశారు. ఇళ్లు పూర్తిగా మునిగి ఆస్తి నష్టం జరిగిన వారు సహా మొదటి అంతస్తులో ఉన్న వారికి సైతం సాయం అందించాలని సూచించారు. వరద కారణంగా ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయిన మొదటి అంతస్తు వారికి ఒక మొత్తం, 2వ ఫ్లోర్ నుంచి ఆ పైన ఉన్న వాళ్ళకి కొంత మొత్తం ఇచ్చేలా అధికారులకు సూచనలు చేశారు. దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇద్దామన్నారు. ఇన్సూరెన్స్ సంస్థలు, బ్యాంకర్లు తమ పరిధిలోని అంశాలు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించినట్టు సమీక్ష తర్వాత పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వాళ్ళకు కూడా ఒక 4-5 డేస్లో వాళ్ళు చేయాల్సిన ఇన్సూరెన్స్ వాళ్ళని క్లియర్ చేయమని, అదే బ్యాంకర్స్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఈ యొక్క కమర్షియల్ ఒకటి ఎన్యూమరేషన్ ఇంకా పూర్తి కాల, అది కూడా రేపు కానీ పూర్తయితే రేపు ఈవినింగ్కి ఎల్లుండి మళ్ళీ ఈ కమిటీ కూర్చొని డిస్కస్ చేస్తుంది. బహుశా 17వ తేదీ ఈ డ్యామేజ్ సైడ్కి ఏ డ్యామేజ్ సైడ్కి ఏది చేయాలని అనౌన్స్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఇళ్లల్లో లేక వేరే ప్రాంతాలకు వెళ్లినందువల్ల నష్టం అంచనా ఆలస్యమైందని నారాయణ తెలిపారు. వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీట మునిగినట్లు అంచనా తేలిందన్నారు. వేలాది వాహనాలు పాడైనట్టు చెప్పారు. 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, వాటికి కూడా పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు.
విజయవాడలో వరదానంతర చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మురుగు కాలువల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన పూడికను యుద్ధ ప్రాతిపదికన జేసీబీల సాయంతో తొలగిస్తోంది. ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు బ్లీచింగ్ చల్లుతున్నారు. చెత్త, మురుగు వంటివి శుభ్రం చేస్తున్నారు. తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ట్యాంకర్లతో వీఎంసీ సిబ్బంది నీటిని సరఫరా చేస్తుంది. సింగనగర్లో పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పాయకాపురం, అంబాపురంలోనూ వరద తగ్గింది. కండ్రిక, ఉడా కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, 64 డివిజన్తో సహా పలు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు ఉంది. వరద ఉన్న ప్రాంతాల్లో నీటిని బయటకు పంపేందుకు మంత్రి నారాయణ, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుడమేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ప్రొక్లైన్లతో పూడిక తొలగిస్తున్నారు. ఉడా కాలనీ వెనుక కట్టకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు మంత్రి సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని వెల్లడించారు. ఎన్యూమరేషన్ చేయని ప్రాంతాల్లో మరోసారి చేసేలా సిబ్బందికి ఆదేశాలిస్తామని నారాయణ తెలిపారు. విజయవాడ నగరంలో వచ్చిన ఈ వరద తుఫాన్ ఇంకా కొద్దిగా ఉంది. అయితే మొత్తం 32 డివిజన్లు ఉంటే అన్ని డివిజన్లో మేజర్ పార్ట్ అయిపోయింది. ఒక 61, 63, 64 ఈ 3 డివిజన్లలో లోతట్టుండే ఇళ్లలో కొద్దిగా వాటర్ ఉంది. దానికి నిన్నటి నుంచి బాగా స్టడీ చేసాము. స్టడీ చేసిన తర్వాత ఒక సుందర్ నగర్ దగ్గర ఒక కట్టేస్తే ఆ నీళ్లు ఆగిపోతాయి. అందుకని ఆ కట్టేమని యాక్చువల్ గా ఇప్పుడే అధికారులకి చెప్పాను. ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం. ఎన్యూమరేషన్ కొంత జరగలేదని, కాలేదు, మా దగ్గర ఆధార్ లేదంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆ నెంబర్లు మరలా తీసుకుని ఆ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎన్యూమరేషన్ చేయమంటాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుపడిన పడవలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. 3 రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నా అవి కదలడం లేదు. చిక్కుకున్న బోట్లను బయటకు తరలించేందుకు కాకినాడకు చెందిన అబ్బులు టీం ఇవాళ తీవ్ర ప్రయత్నాలు చేసింది. బలమైన గొలుసులు కట్టి మరో బోటు సహాయంతో చిక్కుకున్న బోటును లాగేందుకు ప్రయత్నించింది. గేటు నుంచి 10 అడుగుల దూరం మేర కదిలిన బోటు నదిలో బోల్తా పడి ఇసుకలో కూరుకుపోయింది. క్రేన్లు, లిఫ్టులు పెట్టి బోటును పైకి ఎత్తే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. 40 టన్నులకు పైగా బరువుండి మిగిలిన బోట్లతో లంకెపడి ఉన్నందున బోట్లు కదలడం లేదు. ఇవాల్టికి తాత్కాలికంగా బోటు తొలగింపు ప్రక్రియను నిలిపివేసిన అబ్బులు బృందం రేపు ఉదయం పొడవాటి దృఢమైన తాళ్లు, కొక్కేలను బోటుకు కట్టి బయటకు లాగాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. భాష్యం విద్యా సంస్థలు 4 కోట్ల రూపాయల విరాళం ఇచ్చాయి. ఈ మేరకు విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ భాష్యం హనుమంతరావు సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 3 కోట్లు, ఏపీ రైస్ మిల్లర్ల సంఘం 2 కోట్ల విరాళం అందజేసింది. తణుకు నియోజకవర్గ దాతలు సంస్థలు 1,56 లక్షల విరాళాన్ని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణకు అందజేశారు. విక్రమ్ నారాయణ అనే యువ పారిశ్రామికవేత్త 1,55,555 రూపాయల విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు. బెకామ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ 1,25 లక్షలు విరాళం ఇచ్చింది. విశాఖ పోర్టు ట్రస్ట్ 1 కోటి రూపాయల విరాళాన్ని అందించింది. ఈ మేరకు పోర్టు ట్రస్ట్ ప్రతినిధులు విశాఖ కలెక్టర్కు విరాళం చెక్కు అందించారు. తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు 1 కోటి రూపాయల విరాళం అందజేశారు. వరద బాధితులకు సహాయార్థం మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు 50 లక్షల విరాళాన్ని సీఎంకు అందజేశారు. డక్కన్ ఫైన్ కెమికల్స్ డైరెక్టర్ కేవీఎల్పీ రాజు 50 లక్షలు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు 32 లక్షలు, ఆర్ఎస్కేఆర్ ఇంజనీరింగ్ కంపెనీ 25 లక్షలు, జయలక్ష్మి ఫర్టిలైజర్స్ 20 లక్షల విరాళం అందజేశాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోట జలాశయం నిండుకుండలా మారింది. ఈ జలాశయాన్ని కృష్ణా జలాలతో తొలిసారి పూర్తి స్థాయిలో నింపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కృష్ణా జలాలు గండికోటకు చేరాయి. ప్రస్తుతం గండికోటలో 25 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మైలవరం జలాశయానికి 3,000 క్యూసెక్కులు విడుదల చేస్తామని జలవనరుల శాఖ సీఈ మల్లికార్జునరెడ్డి తెలిపారు. గండికోట ఎత్తిపోతల ద్వారా అనుబంధ జలాశయాలైన పైడిపాళెం, సిబిఆర్, వామికొండ, సర్వరాయ సాగర్, మైలవరం జలాశయాలను ఈ నెల 25కి పూర్తి స్థాయిలో నింపుతామని స్పష్టం చేశారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు. తెలంగాణలో వరదల నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ భేటీలో వరదలతో జరిగిన నష్టాలను వివరించిన సీఎం ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలపై పూర్తి వివరాలు అందించారు. ఆస్తి నష్టంపై కేంద్ర బృందానికి నివేదించారు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగుకు రిటర్నింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని సీఎం తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునే విధంగా శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కేంద్ర బృందం ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలకు కలిపి దాదాపు 10,320 కోట్ల నష్టం వచ్చిందని, శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం కార్యాచరణ ప్రణాళిక ఉండాలని విజ్ఞప్తి చేశారు. వరద బాధితుల కోసం దాతల నుంచి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి నారాయణ రెడ్డి 5 కోట్ల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్
కోటి రూపాయలు విరాళంగా అందించింది. వరద బాధితుల సహాయార్థం ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కోటి రూపాయల విరాళం అందించింది. ఈ మేరకు కంపెనీ ఎండీ ఏ మహేష్ కుమార్ రెడ్డి సీఎంకు చెక్కును అందించారు. వాక్సన్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు ప్రవీణ్ కే పూలా సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించారు. నటుడు నందమూరి బాలకృష్ణ 50 లక్షల విరాళాన్ని అందజేశారు. బాలకృష్ణ తరపున చెక్ను ఆయన కుమార్తె తేజస్విని సీఎంకు అందజేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయడంలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హోంగార్డ్స్ తరహాలో వారికి కూడా ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మున్సిపల్ శాఖపై మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ఆరా తీశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి వాలంటీర్గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలు సేకరించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీలో టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనన్నారు. పూర్తి చేయని కాంట్రాక్టర్ల వివరాలతో నివేదికను 15 రోజుల్లో ఇవ్వాలని సూచించారు. తప్పుడు నివేదికలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో నిందితులంతా తమ పాస్పోర్ట్లను దర్యాప్తు అధికారులకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసుల్లో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, అధికారులు ఎప్పుడు పిలిచినా వెంటనే వెళ్లాలని స్పష్టం చేసింది. 2 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాష్, జోగి రమేష్ వేర్వేరుగా వేసిన పిటిషన్లపై ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో నిందితులకు సంబంధించి సీసీటీవీ వీడియోలు చూపడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. జోగి రమేష్ వ్యవహారంలో 3 ఏళ్ల నుంచి ఎలాంటి చర్యలు లేవని, ఇప్పుడు అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారని ఆయన తరపు లాయర్ తెలిపారు. ఈ దశలో 3 ఏళ్ల నుంచి ఏపీలో వైసీపీ ప్రభుత్వమే ఉందని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ లాయర్ ముకుల్ రోహత్కి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం మెడికల్ రికార్డులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం మనం భారతదేశంలోనే ఉన్నామా అని ప్రశ్నించింది. కొన్ని సాంకేతిక కారణాలతో వీడియోలు చూడలేకపోతున్నట్లు తెలిపిన ధర్మాసనం తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు అవినాష్, జోగి రమేష్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించిన కోర్టు నిందితులు విచారణకు సహకరించినంత వరకే ఈ రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ ను మంగళగిరి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి 17 వరకు ఆయనను కస్టడీలో ప్రశ్నించేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. మంగళగిరి గ్రామీణ పిఎస్లోనే సురేష్ విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం నందిగం సురేష్ గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 18కి వాయిదా వేసింది. ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంలో తమకు భారీ జరిమానా విధిస్తూ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పుపై జేపీ పవర్ వెంచర్స్ వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఈ విచారణలో ఇసుక అక్రమ తవ్వకాలపై షోకాస్ నోటీసులు, ఎఫ్ఐఆర్లు ఈ ఏడాది జూలై, ఆగస్టులోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించింది. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని, తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఇందుకు సమాధానం ఇచ్చిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాతే కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు మొదలుపెట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 9 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అక్రమ మైనింగ్ ను దాదాపు అరికట్టినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో తమపై ఎక్కడా కేసు నమోదు చేయలేదని, అక్రమ మైనింగ్ ఆరోపణలు లేవని జేపీ వెంచర్స్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అటు తాము ఇప్పటికే జేపీ వెంచర్స్ కు నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ వాదనలు నమోదు చేసిన కోర్టు ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ, అక్రమార్కులపై తీసుకున్న చర్యలతో నవంబర్ 14 లోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు జాతీయ రహదారిలో చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఇనుప కమ్మీలతో కూడిన లారీ ఎదురుగా వస్తున్న మరో లారీ 3 ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ సహా 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాతులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. 4 పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం చిత్తూరు తరలించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
కేదార్నాథ్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల్ని సురక్షితంగా స్వస్థలాలకు తెచ్చేందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా 20 మంది చిక్కుకుపోయామంటూ యాత్రికులు లోకేష్ కు ట్వీట్ చేశారు. భోజనం కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. తమను ఆదుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన లోకేష్ ప్రభుత్వం తరపున ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అందరూ సురక్షితంగా ఏపీకి తిరిగి వచ్చేలా తాను బాధ్యత తీసుకున్నట్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నామని, ఈలోపు వారికి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలిపారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయగా ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ కేసులో తన అరెస్టును సవాలు చేయడం సహా బెయిల్ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్లపై కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్లపై గతంలోనే వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో బెయిల్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. 10 లక్షల బాండ్ సహా 2 పూచీకత్తు ఇవ్వాలని షరతు విధించింది. ఈ కేసుపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని నిర్దేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ తీర్పును వెలువరిస్తూ కేజ్రీవాల్ అరెస్టుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని, ఈ కేసులో అరెస్టు సరైందే అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదని కోర్టు పేర్కొంది. అనంతరం లాంఛనాలు పూర్తి కావడంతో ఈ సాయంత్రం కేజ్రీవాల్ తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు నుంచి ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఢిల్లీ మంత్రి అతిషి, ఇతర నాయకులు బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం చెప్పగానే హర్షం వ్యక్తం చేశారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం, సీఎం ఆఫీస్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ చివరకు సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ద్వారా నియంతృత్వాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు బీజేపీకి స్పష్టమైన సందేశం ఇచ్చిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా పేర్కొన్నారు. అటు బీజేపీ మాత్రం అధికారిక విధులు నిర్వహించరాదని సుప్రీంకోర్టు షరతు విధించినందున ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఓ ప్రకటన చేశారు. పోర్ట్ బ్లెయిర్ అనేది వలసరాజ్య పోకడలకు చిహ్నమని, ఆ ముద్రను తొలగించే లక్ష్యంతో పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శ్రీ విజయపురం స్వాతంత్ర సంగ్రామంలో విజయానికి గుర్తు అని అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో అండమాన్ నికోబార్ దీవులకు అసమాన పాత్ర ఉందన్నారు. చోళ సామ్రాజ్యంలో అండమాన్ నికోబార్ దీవులు నౌకాస్థావరంగా ఉండేవని, ఇప్పుడు దేశ వ్యూహాత్మక అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన పునాది అని షా తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారి మువ్వన్నెల జెండాను అక్కడే ఎగురవేసినట్లు చెప్పారు. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాలు సహా మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. క్రితం సెషన్లో 1439 పాయింట్లు ఎగబాకిన సూచీ ఇవాళ 72 పాయింట్లు తగ్గింది. ఈ ఉదయం క్రితం ముగింపునకు 129 పాయింట్లు ఎగువన 83,091 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. ఆరంభంలోనే మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ 82,653 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం వరకు ఇదే స్థాయిలో కొనసాగిన సూచీ సాయంత్రానికి కొనుగోళ్లు పెరిగి 83,093 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివర్లో మళ్లీ తగ్గిన సూచీ 82,891 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 32 పాయింట్లు క్షీణించి 25,356 పాయింట్ల వద్ద ముగిసింది.